ఒక కటిక పేదరిక దళిత వ్యక్తి కలను ఈ సమాజం లోకం వక్రీకరించిందా? అంగవైకల్యంతో తన జీవితాన్ని కొనసాగించటం కూడా భారం కాలేదు. కానీ తను కొన్ని సంవత్సరాల నుండి కన్న కలను నిజం చేసుకోవాలని రాత్రింబగళ్లు పడిన తపన, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఆరోగ్యం క్షీణిస్తున్నా, ఎంత మాత్రం విడువని పట్టుదలతో చదివి మెరిట్ లిస్ట్ లో పేరున్నా, ర్యాంక్ వచ్చినా, కేవలం కొంతమంది అధికారుల అధికారానికి బలైపోయిన ఒక డిఎస్సి బాధితుడు గిరివి అంజనప్ప సన్ ఆఫ్ గంగన్న. అరగున ఆర్థిక స్థితులతో, వృద్ధులైన తల్లిదండ్రులతో, ఏమాత్రం ఉపాధి లేని బరువైన కుటుంబ పోషణతో ప్రస్తుతం బ్రతుకు భారంగా, నా పోరాటంతో పాటు నా ఆయువు కూడా ఏ క్షణాన ముగుస్తుందో అని తీవ్ర మనస్తాపంతో అంజనప్ప మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తాయి. కష్టపడి ఉద్యోగం సాధించిన వాళ్ళ సంతోషాలు అంబరానంటున్నాయి. కానీ కష్టపడి చదివి ర్యాంక్ వచ్చినా కూడా తనకు అన్యాయం చేశారంటూ ఒక సగటు పేద దళిత కుటుంబానికి చెందిన అంజనప్ప మాటలు కర్నూలు నుండి ఇంచుమించు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా ఓడి చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లె గ్రామానికి చేర్చాయి. ఒక దళిత పేదవాడు తన అంగవైకల్యంతో పోరాడి తన కన్న కలను నిజం చేసుకోవడానికి ఆస్కారమే లేదా? అవకాశం ఉన్న లాక్కునే ప్రయత్నం చేశారా? ఎందుకు అంజనప్ప ఇంత నిస్సహాయత స్థితిలోకి వెళ్లారు? ఏ క్షణమైనా తన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే పలువురే కారణమంటూ అంజనప్ప పుట్టపడిత ప్రొటెస్ట్లో మాట్లాడిన మాటలకు అసలు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.